గురుగారు, ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈరోజు కార్తీక అమావాస్య. ఈ కార్తీక మాసం అమావాస్య రోజు మనం ప్రత్యేకంగా చేయవలసినటువంటి విధులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తల్లి. ఒకటి, దీపారాధన చెయ్యాలి. 2, తల్లి తండ్రి గతించిన వారు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. 3, శ్రాద్ధ కర్మలు ఆచరించే యోగ్యత, అధికారం, అవకాశం, ఇష్టం కలవారు వాటిని పాటించాలి. లేని వారు దానాన్ని అనుసరించాలి. అన్నింటికంటే కూడా ముఖ్యం, ప్రదోష సమయం సూర్యాస్తమయ వేళలో దీపాన్ని వెలిగించడం. సూర్యోదయం కంటే పూర్వమే లేచి తలస్నానం చేసుకుని పొడి వస్త్రములు ధరించి తులసి కోట వద్ద దీపారాధనలు చేసి సంకల్పపూర్వకంగా గతించిన పితరులకు తర్పణములు విడిచిపెట్టిన అనంతరం మౌన వ్రతాన్ని అనుసరిస్తూ మాధ్యాహ్నిక సమయం 12 నుంచి 2 ఈ మధ్య సమయంలో మళ్ళీ మరి ఒకసారి పితృదేవతలను స్మరించుకోవాలి. ఉదయం చేసేది నిత్య పితృకర్మ సంబంధించిన తర్పణం, మధ్యాహ్నం ఆచరించేది అమావాస్య తిథికి సంబంధించిన తర్పణం. సాయంత్రం మళ్ళీ స్నానం చేయకూడదు. పాద ప్రక్షాళన, కాళ్ళు కడుక్కొని వస్త్రములు మార్చుకొని మరి ఒక పరిశుభ్రమైన వస్త్రములు ధరించిన అనంతరం తులసి కోట వద్ద మళ్ళీ దీపములు వెలిగించి యథాశక్తి దానముల సంకల్పాలు చెయ్యాలి. ఉప్పు, వస్త్రములు, పసుపు. కార్తీక అమావాస్య నాడు తప్పనిసరిగా దానం చేయవలసినటువంటి వస్తువు పసుపు, పసుపు కొమ్ములు అంటారు సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే విశేషమైన పుణ్యఫలం. అవకాశాలు లేవు, సందర్భాలు ఏర్పడలేదు. ప్రత్యామ్నాయంగా తులసి కళ్యాణం ఆచరిస్తాం. ప్రత్యామ్నాయంగా అమావాస్య నాడు పసుపు కొమ్ములను, పసుపును దానం చేస్తే కన్యాదానం చేసిన పుణ్యఫలం ద్వారా పితరులకు ఏ ఉత్తమ లోకాలు లభిస్తాయో ఆ ఉత్తమ లోకాలన్నీ కూడా ఈ పసుపు దానం వల్ల లభిస్తాయి. ఇది సంప్రదాయం తెలిసిన వారి మాట. అలాగే సూర్యాస్తమయం అయిన అనంతరం యథాశక్తి స్వల్పంగా ద్రవ పదార్థం ఏదైనా పాలు, మజ్జిగ ఇలాంటి వాటిని ఆహారంగా స్వీకరించి నిద్రించాలి. కార్తీక మాస సందర్భంగా అమావాస్య ఈ రోజుతో పరిపూర్ణం అవుతున్న సందర్భంగా కార్తీక పురాణాన్ని కూడా దానంగా ఇవ్వవచ్చు. అలాగే చిన్నారి బాలబాలికను కూర్చుండజేసి దామోదర మాహాత్మ్యం, ఉసిరిక వృక్ష మాహాత్మ్యం, ఉసిరిక మొక్కలను సేకరించి వాటిని పెంచి పోషించడంలో ఉండే లాభ నష్టాలు, మారేడు మొక్కల ఎడల మనం చూపవలసిన రక్షణ బాధ్యతలు, మారేడు మొక్కలను పెంచి పోషించడం, ఇవన్నీ కూడా పిల్లలకు మాస నియమావళులుగా బోధించాలి. కార్తీక మాసం అమావాస్య ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంట్లో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు మన ఇంటి సంబంధించిన, మన గోత్రానికి సంబంధించిన ఎవరికి వారు వారి వారి వంశవృక్షాలను, అపురూపంగా ఉండే ఆ వంశవృక్షాలను అప్డేట్ చేయడం అంటారు. అంటే నవీకరించడం. నూతనంగా ఉండే ఈ సంవత్సరంలో తెలిసిన మార్పులను ఆ జాబితాలో చేర్చి చిన్నారి బాలబాలికలకు ఇది మన వంశవృక్షం, ఇటువంటి మహనీయులు మన వంశంలో పూర్వం జన్మించి ఉన్నారు అంటూ తెలియజేయడం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కార్తీక మాసంలో అమావాస్య నాడు వంశవృక్షాన్ని ప్రాచీనులు నవీకరించుకునేటటువంటి వారు. నేటి కాలంలో ఈ వంశవృక్షాల రచన దాదాపు మృగ్యమైపోయింది, అరుదైపోయింది. ఈ కారణం చేతనే నేటి యువతరం మాకెవరు, మేమెవరికి, మా మాట ఎవరు వింటారు, మేం ఒంటరి వారం అనేటటువంటి బాధలలో ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అలా కాకుండా ఉండాలి అంటే ఎవరికి వారు వారి వారి గృహాలకు సంబంధించిన ప్రాచీనుల చరిత్రలు ఇలా అధ్యయనం చేసే విధంగా వంశవృక్షాల పేరిట వారికి అందజేస్తే ప్రతి యువకుడు యువతి కూడా మా వెనుక ఇంతమంది ఉన్నారు, మేం ఇటువంటి గృహానికి చెందిన వారం, ఇంకా ఉన్నతమైన పనులు మేము నిర్వహించాలి అనే బాధ్యత తెలుసుకుని ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. ఇది కార్తీక మాస అమావాస్యకు సంబంధించిన ప్రత్యేక నియమం, పాటించాలి.